నమస్తే, నేను మీ డాక్టర్ శిల్పారెడ్డి, గైనకాలజిస్ట్. పీసీఓఎస్ ఇది మా ఓపీస్లో కామన్గా వినే ప్రాబ్లం. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీనికి పేరు ఎలా వచ్చింది అంటే అండాశయాలు అంటే ఓవరీస్లో చాలా చిన్న చిన్న నీటి బుడగలు ఉండడం వల్ల దీన్ని మనం పీసీఓఎస్ అని అంటాము. అసలు పీసీఓఎస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, యాక్నే ఆర్ అన్వాంటెడ్ హెయిర్, స్కాన్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ ప్యాటర్న్. సో ఈ మూడిట్లో ఏ రెండు ఉన్నా మనం పీసీఓఎస్ అని డయాగ్నోస్ చేయొచ్చు. కానీ అడోల్సెంట్ గర్ల్స్లో నార్మల్గానే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి. సో వీళ్ళకి ఓన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్, యాక్నే ఆర్ అన్వాంటెడ్ హెయిర్ ఉంటే మనం వీళ్ళని పీసీఓఎస్ అని పరిగణిస్తాము. వీళ్ళ స్కాన్లో ఎందుకు పాలిసిస్టిక్ ఓవరీ ప్యాటర్న్ ఉంటుంది అంటే వాళ్ళకి హార్మోనల్ షిఫ్ట్ అవుతుంది ఈ ఏజ్లో. సో మనము ఇది నార్మల్ అని కన్సిడర్ చేయొచ్చు. స్కాన్ అవైలబిలిటీ లేదనుకోండి, అప్పుడు ఎలా డయాగ్నోస్ చేస్తాము? రీసెంట్ స్టడీస్ ప్రకారము బ్లడ్లో యాంటీముల్లేరియన్ హార్మోన్ రైజ్ అయినా కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు. అసలు ఇది ఏంటి అంటే హార్మోన్ అండాశయంలో ఇంకా ఎన్ని అండాలు మిగిలిన్నాయి అంటే ఓవేరియన్ రిజర్వ్ మనకి తెలుస్తుంది దీని ద్వారా. సో ఇది రైజ్ అయినా కూడా స్కాన్ లేనప్పుడు మనం దీన్ని తీసుకొని పరిగణిస్తాము పీసీఓఎస్ అని. సో అసలు పీసీఓఎస్ ఎందుకు వస్తుంది అంటే ఒకటి జెనెటిక్ కాజెస్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఫుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ స్లీపింగ్ హ్యాబిట్స్, స్ట్రెస్, వీటన్నిటి వల్ల మనకి పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీలో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ కుటుంబంలో కానీ ఎవరికైనా ఈ ఫీచర్స్ ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించండి. తొందరగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకుంటే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.